మనకు మహిమ కలుగును గాక. ఆది కాండము 32వ అధ్యాయము 23వ వచనము. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరును దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక్కడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడుచుండెను. ఒక్కడు తెల్లవారు వరకు పెనుగులాడుచుండెను. డేవిడ్ బ్రైడ్ నాట్. చైనా దేశానికి మిషనరీగా వెళ్ళిన వాచ్మ్యాన్ నీ డేవిడ్ బ్రైడ్నాడ్ అయితే సువార్త ప్రకటించడానికి రెడ్ ఇండియన్ మధ్య సువార్తకు వెళ్ళాడు. వీళ్ళు గొప్ప గొప్ప పనులు కార్యాలు చేశారు. వీళ్ళ యొక్క గొప్పల్ని చెప్పుకోవటం లేదు, కానీ వీళ్ళని అనుసరిస్తే పౌలు అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మిమ్మల్ని పోలి నడుచుకుంటాను. యాకోబు వారందరినీ పంపించేసి ఏరు దాటించిన తర్వాత తనకు కలిగినదంతయు పంపివేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఒక్క నరుడు తెల్లవారి వరకు పెనుగులాడుచుండెను. పెనుగులాట. ఒక మనిషి భౌతికంగా పెనుగులాడాలంటే ఇంకో మనిషి కావాలి. అందుకే యేసుప్రభు వారు ఆయన ప్రేమమయుడండి. ఆయన ఏమన్నాడంటే, 2-3 కలిసి ప్రార్థన చేయండి, నేను మీ దగ్గర ఉంటాను. అంటే 2-3 అంటే భౌతికంగా ఉన్నారని. కాబట్టి ఒక మనిషి ఒక తెల్లవారి వరకు నరుడు పెనుగులాడాలంటే ఇంకో మనిషి ప్రత్యర్థి ఉండాలి కదా. ఏకాంత ప్రార్థన అనుభవము. మీకు అర్థం అయ్యేలాగా చెప్పాలంటే, భార్య భర్త దెబ్బలాడుకుంటూ ఉంటారు. అప్పుడు విస్తృతంగా తుఫాన్ రేగిపోతుంది, గొడవ ఎక్కువైపోతుంది. అప్పుడు మీరు ప్రార్థన చేత నేర్చుకోండి, ప్రభు మీతో ఉన్నాడని నేర్చుకోండి. అప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరితో పెనుగులాడుతున్నారు? దేవుడితో పెనుగులాడుతున్నారు. ఇక్కడ భార్య మిమ్మల్ని చెప్పు అని ఊరిక పదే పదే అడుగుతుంటే అతను ఒళ్ళో పెట్టి సరేలే అని మళ్ళీ ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారనుకోండి. అంటే ప్రభుతో మాట్లాడాలి అంటే ఒక మనిషితో గొడవ పెట్టుకున్నా సరే నీకు అత్యంత సంబంధం ఉండాలి ప్రభుతో మాట్లాడతాం. ఎందుకంటే వారిని క్షమించాలి కదా. ప్రభు ఏమన్నాడు? క్షమించమన్నాడు. నీ ఎవరైనా దూషణ మాటలు మాట్లాడినా, ఏ హానికారం చేసినా క్షమించు ప్రభువా. అది కొంచెం 2 అడుగులు ముందుకేస్తే ప్రార్థన అవుతుంది, ఆయనతో మాట్లాడటం అవుతుంది, ఆయనతో సహవాసం అవుతుంది, ఆయనతో ధ్యానం అవుతుంది. ఇంకా ఇది యాకోబు అనుభవం మీలో ఉంచుతాను, మీకు ఉన్నతమైన స్థలాలకి మిమ్మల్ని తీసుకువెళ్తానన్నాడు. యాకోబుతో ఉన్న దేవునికి ఎంత ప్రేమ చూడిన. ఆదిలోనే మనకి పునాది వేసి యేసుక్రీస్తుని మన ముందుకు తీసుకువచ్చి తన సిలువెక్కి రక్తం కార్చి, మీకా గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో అయితే, యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని ఓదార్చి పోగు చేయుదును. యాకోబు సంతతిని తప్పక మిమ్మల్ని ఓదారుస్తాను, మిమ్మల్ని అందరినీ ఓదారుస్తాను, పోగు చేస్తాను. యెహోవా వారికి నాయకుడిగా ఉండును. యేసుక్రీస్తు గురించి ఇక్కడ ప్రస్తావన అంతే ఉంది. యేసుక్రీస్తు నాయకుడిగా మనకున్నాడు. యేసు నామములో మనం ప్రార్థన చేస్తున్నాం, యేసుని ఆధారంగా చేసుకుంటున్నాం. యేసుక్రీస్తుని మనం జీవార్థమైన మారు మనస్సుగా మనము దృఢీకరించుకుంటున్నాం. అన్యజనులకు జీవార్థమైన మారు మనస్సు ఆయన. మనకి నాయకుడు, పరిశుద్ధుడు, పరమ తండ్రి, ఇప్పుడు ప్రభు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు.
ఇప్పుడు కలిగిందంతా పంపేసుకున్న తర్వాత యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. తెల్లవారి వరకు పెనుగులాట అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు బంధువులతో గొడవాడినా, అప్పులతో గొడవైనా, ఎవరితో గొడవాడినా మీరేం చేయాలి? వాళ్ళని క్షమించాలి, కొంచెం ముందుకేసి ప్రార్థన కూడా చేయాలి. ప్రభుని చూడండి, లోకానుసారంగా అన్ని విషయాలు ఎవరికి నేర్పించే అవసరం లేదు. కానీ ఆత్మీయ విషయాలు నేర్చుకోకపోతే కానీ మనం వెనకబడిపోతాం. ఆత్మ డౌన్ అయిపోతుంది, శరీరం ఎదిగిపోతుంది. ఆంతర్య పురుషుడు బలపడాలి, బాహ్య పురుషుడు రోజు దినదినము తను కృషించిపోతాడు, మట్టిలో చేరిపోతాడు. కాబట్టి మనము దేవుని దగ్గరికి చేరుతాం. కాబట్టి ఇప్పుడు యాకోబు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడు. ఎవరితోని? ఇక్కడ మనుష్యులతోనూ ఐక్యత అంటే మనుష్యులతో క్షమించు ప్రభు అంటే నువ్వు మనుష్యులతో నీకు ఐక్యత. యేసుక్రీస్తు క్షమించమన్నాడు, క్షమించాలి. పరలోకము భూమి ఒకే సిస్టమ్. అక్కడ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ యుద్ధం జరుగుతుంది. భూమి యందు ఏమి ఇప్పుతారో పరమందు ఇప్పబడును. మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడు. నీ పేరు ఇంకా యాకోబు కాదు, ఇశ్రాయేలు, దేవునితో పోరాడువాడు. ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టుబడి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడైనా సరే దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. యేసు ప్రభు సిలువెక్కి తన అరిచేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టించుకొని ఆయన కష్టపడి పనిచేశాడండి. తండ్రి చెప్పిన పని మనస్ఫూర్తిగా చేశాడు, హృదయపూర్వకంగా చేశాడు, తన ఆనందంతో చేశాడు. అదే యాకోబు కూడా చేస్తున్నాడు. మోసగాడే యాకోబు. మనుషులతో దేవునితోనూ పోరాడి గెలిచాడు, మనుషులతోనూ పోరాడి గెలిచాడు, దేవుడితోనూ పోరాడి గెలిచాడు. పేరు ఇశ్రాయేలుగా మారిపోయింది. పోపుల రాజ్యం నడిచింది, కానీ యేసు ప్రభువుకి స్వాతంత్రం రాలేదు. సత్యము మిమ్మల్ని స్వాతంత్రముగా చెయ్యను. యేసు ప్రభు మీ హృదయంలో ఉన్నట్లయితే, యేసు ప్రభు మీ హృదయంలో ప్రకాశించినట్లయితే, యేసు ప్రభు మిమ్మల్ని పరిపాలిస్తున్నట్లయితే ఆత్మ కార్యాలు గమనించండి. మీతోనే ఉన్నాడండి. యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని చెప్పాడు, మాట ఇచ్చాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టించు. దేవుడు దృష్టించినప్పుడు ఏం చేస్తున్నావు? దేవుని బిడ్డలారా, నీ పేరు దేవుని పిల్లలు. ఆయన శిరస్సై ఉన్నాడు. యేసయ్య నామానికి అవమానం తెచ్చేవారిలా ఉండొద్దు. దయచేసి చెప్తున్నా, యేసయ్య నామాన్ని మహిమపరిచేలాగా ఉండండి. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చినట్లు భూమి యందు నువ్వు నెరవేర్చాలి. మనం అలా ఉండాలి, అలా జీవించాలి. ఒకరికి పేరెట్టి చెప్పుకుంచులా మనం బ్రతకూడదు, జీవించకూడదు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వణుకుచుండను వాని నేను దృష్టించుచున్నాను. దేవుడు దృష్టించినప్పుడు మనము సువాసనగా ఉండాలండి, పరిమళంగా ఉండాలండి, అనేక మందికి పంచిపెట్టేవారిలా ఉండాలి, వాక్యము పంచిపెట్టాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? పంచిపెట్టండి. అప్పు ఇవ్వండి, కానీ ఎవరికి ఇస్తున్నారో చూసుకోండి. మీరు 10 రూపాయలు ఇవ్వండి ముందర. 10 రూపాయలు ఇచ్చిన తర్వాత ఆడు వ్యవహారాన్ని బట్టి ముందుకెళ్ళండి. 100 రూపాయలు ఇవ్వండి. కానీ అమాయకంగా అప్పులు ఇచ్చి మోసపోయి ఇలాంటి పలానా వాళ్ళు అన్నారని మా మీద తొయ్యొద్దు. ఎందుకంటే అప్పు
ఇయ్యండి అన్నారు, కానీ ఎవరికి ఇవ్వాలో జ్ఞానం మీకే ఇచ్చాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. కుమారులారా కుమారులారా, చూడండి ఆ మాటలో ఎంత ఆప్యాయత, ప్రేమ, అనురాగము, ఐశ్వర్యము, ఆనందము, సంతోషము, సమాధానము. కుమారులారా, బా ఏం డ్రీమ్ అండి. బా తండ్రి ఉపదేశమును వినండి. ఏమంటున్నాడు ఆయన? తండ్రి ఉపదేశమును వినండి, మీరు వివేకమునందునట్లు ఆలకించండి. మీకు వివేకం కావాలా? జ్ఞానం కావాలా? దూర భవిష్యత్తు కావాలా? గురి కావాలా? యేసుక్రీస్తు అదే అన్నారండి. నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, పోలంటాడు. నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అందుకే ఫస్ట్లో అన్నాను, డేవిడ్ బ్రైట్మ్యాన్, వాచ్మెన్ నీ, వీళ్ళందరూ కూడా దేవునితో పెనుగులాడారండి, ఐక్యత సంబంధం కలిగి ఉన్నారండి. వివేకమునందునట్లు ఆలకించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలవాలని ఒక్క నరుడు, యాకోబు ఒక్కడ మిగిలిపోయిన నరుడు, దేవునితో పెనుగులాట. అయ్యా, ఇతరులను క్షమించటం. ఒక్క నరుడు తెల్లవారి వరకు పెనుగులాడుచుంటాను. ప్రభువా, మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మాకు ఆత్మీయ పాఠాలు నూతన కోణంలో మాకు నేర్పించినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు, సిద్ధపరిచినందుకు, ఆశీర్వదించినందుకు మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.